పులకించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం రమ్య, ఆర్య సార్కి లవ్ లెటర్ రాశాను. విని ఎలా ఉందో చెప్పు. సార్, ఇదంతా నా జీవితంలో జరుగుతుంది అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు, కానీ నిజంగా జరుగుతుంది. మీరు నేను ఒకే ఆటోలో వెళ్ళటం, మీరెవరో తెలియక నేను మీతో వాదించడం, 2 రూపాయల కోసం ఆటో డ్రైవర్తో గొడవ, అదే రోజు మీరు నన్ను నమ్మి బ్లాంక్ చెక్ ఇవ్వడం, 2 రూపాయలకి పవర్ ఉంది గురు అని నేను చెప్పిన మాటని సీరియస్గా పట్టుకొని మీరు 8 రూపీస్ రీఛార్జ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేయడం, అది సక్సెస్ అవ్వడం, ఆ పార్టీకి మమ్మల్ని పిలవడం, నేను మీకు పార్టీ ఇవ్వడం, మీరు నాకు జాబ్ ఇవ్వటం, నేను మీ ప్రేమలో అంతా ఒక స్వీట్ డ్రీమ్లా, ఒక సినిమాలా ఉంది సార్. ఈ సినిమాలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నన్ను మీరే వేరే అబ్బాయితో పెళ్లి కొప్పించడం, ఆ పెళ్లి పనులు చేయడానికి మీరు రావటం, ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని తెలిసి హీరోలా ఆ పెళ్లిని ఆపడం. హైలైట్ సార్. నిజం చెప్పాలంటే మీరు నాకు హీరోనే, నా రియల్ హీరో. మీకు నాపై నమ్మకం ఉంది, నాకు మీపై నమ్మకం ఉందో లేదో మీకు చాలా బాగా తెలుసు. ఐ లవ్ యూ అనటం కంటే ఐ ట్రస్ట్ యూ అనటమే చాలా బాగుంటుందని మీరు చాలాసార్లు చెప్పారు. అంటే మీరు నాకు ఐ లవ్ యూ సరే, అది వదిలేయండి. మా అమ్మా నాన్నలకి నేనంటే ప్రేమ, అది సహజం. కానీ మీరెందుకు వాళ్ళలా నాకు దగ్గరయ్యారు? నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? అది నమ్మకమా, అభిమానమా, ఇష్టమా, లేక ప్రేమ? ఏది నాకు స్పష్టంగా తెలియడం లేదు సార్. ఎంత ఆలోచించినా అర్థమే కావట్లేదు. మీరేమో నోరు తెరిచి ఏ మాట చెప్పట్లేదు. నేను ఏమని అనుకోవాలి? నాకు మీపై నమ్మకం ఉంది, అభిమానం కూడా ఉంది, ఇష్టం ఉంది, ప్రేమ కూడా ఉంది. నాపై మీకు ఏముందో చెప్పండి, వెంటనే చెప్పాలి. అను, ఇది నువ్వే రాసావా? ఎలా ఉంది? సూపర్ గా రాసావే. నీ మనసులో ఏముందో అంతా చెప్పేశావు. ఈ లెటర్ గాని ఆర్య సార్ చదివారంటే తప్పకుండా నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తారు. డోంట్ వరీ. ఇక నువ్వు నీ లవ్ లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. కమ్ ఆన్, గివ్ మీ హై ఫై.
ఇంకా ఆలోచిస్తున్నావేంటే? సార్ నిజంగా ఒప్పుకుంటారంటావా? అందులో డౌట్ ఉందా ఏమైనా? అంటే ఈ 2000 ఒకటి పట్టుకో. హే, ఇదంతా ఏమొద్దు. నేరుగా వెళ్ళి ఆర్య సార్కి లవ్ లెటర్ ఇవ్వు. రిజల్ట్ తెలిసాక కూడా హాల్ టికెట్కి ఎవరైనా పూజ చేస్తారా? వెళ్ళాను. అది కాదే. చూడను, ఆర్య సార్ అంతటి వారు మన బస్తీకొచ్చి నీ పెళ్లి పనులు చేశారంటే అది నీపై ఇష్టం లేకుండానే చేశారా? ఆ పెళ్లి నీకిష్టం లేదని తెలిసే ఆ పెళ్లి ఆపారు అంటే దాని అర్థం ఏంటి? నువ్వంటే తనకిష్టం ప్రేమ అనే కదా? అవునా? అవునాను. కొన్ని సినిమాల్లో లాజిక్లుండవు. నీ సినిమాలో కూడా అంతే. లాజిక్లు వెతక్కు, జరిగే మ్యాజిక్ మాత్రమే చూడు. మ్యాజిక్కా? ఆర్య సార్ నీ పెళ్లి చేయడానికే వచ్చారు, పెళ్లిని ఆపేశారు. ఇది మ్యాజికే కదా? అంతా మాయా, మాయా బజార్. ఇప్పుడు చెప్పు, ఈ 2000లో ఒకటి పట్టుకోవాలా? అవసరం లేదే. నేను కూడా లాజిక్ వదిలేసి మ్యాజిక్ చేస్తాను. మరి వెళ్ళు. ఆర్య సార్ ఈ లెటర్ చదివి ఏమంటారో? ఏంటి, భయమా? కాదు, క్యూరియాసిటీ. కాసేపు అన్ని ఫీలింగ్స్ ని ఆపుకొని ముందు వెళ్ళి ఆర్య సార్కి లెటర్ ఇవ్వు. సార్ తప్పకుండా ఒప్పుకుంటారే. వెళ్ళను. ఏంటి జెండే, ఏం ఆలోచిస్తున్నావు? కొన్ని విషయాలు ఆలోచనకు అందట్లేదు ఆర్య. దేని గురించి? మనసు గురించి. ఎవరినైనా ఇష్టపడ్డావా ఏంటి? నేనేమైనా ఆర్యవర్ధన్నా? జెండే, మా ఊర్లో ఓ మాట అంటారు, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని. కమ్ టు ద పాయింట్. ఇల్లు ఆఫీసు వదిలేసి వారం రోజుల పాటు ఆ బస్తీలో ఉండాల్సిన అవసరం ఏంటి? అడగాలనుకున్నది స్ట్రైట్గా అడిగాను. నువ్వు కూడా స్ట్రైట్గా సమాధానం చెప్తావా లేక టైం తీసుకుని చెప్తావా? జెండే, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నావు. మేబీ నువ్వు చేస్తున్న జాబ్ అలాంటిది కాబట్టి. నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు చెప్పిన సమాధానానికి సంబంధమే లేదు. నేను అడిగింది ఆర్యవర్ధన బస్తీలో అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని. అను ఫ్యామిలీ కష్టం వచ్చింది, వాళ్ళకెవరూ లేరు. సో నేను హెల్ప్ చేశాను, అంతకుమించి ఏమీ లేదు. అను ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని ఎందుకు అనిపించింది? అలా అనుకుంటే అలాంటి ఫ్యామిలీస్ ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అను మన ఎంప్లాయ్ చండే. మరి మీరా మన ఎంప్లాయ్ కదా? ఇప్పుడు మీరాకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు లేదు, తమరి మధ్యన మీటింగ్స్ని బిజినెస్ని వదిలేసి సామజవర గమన అనుకుంటూ అను చుట్టూ తిరుగుతుంటే 24/7 తను ఇక్కడ కంపెనీ కోసం కష్టపడుతుంది. తన గురించి నీకే ఆలోచన లేదు. తను మన ఎంప్లాయ్ కదా? నిన్నగాక మొన్నొచ్చిన అను మాత్రమే మన ఎంప్లాయా? తనది మాత్రమే కష్టమా? చూసావా, ఎప్పటికి కూడా నీ మనసులో ఉన్నదేంటనేది బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. చండే, ఎవరికి కాల్ చేస్తున్నావు? మీరాకి.
ధైర్యం ఆర్యవర్ధన్ ఇంటి పేరు, దమ్ము ఆయన ఇంటి కాపలా కుక్క, శత్రువుల బుర్రల్లో సీసీ కెమెరా, అపర చాణిక్యుడని ఆపోజిట్ బిజినెస్ మ్యాన్లందరూ గజగజలాడిపోతారు. అలాంటి ఆర్యవర్ధన్ కళ్ళల్లో ఈరోజు భయాన్ని చూశాను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. చండే, నిన్నెవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇది నీ మైండ్కి వచ్చిన ఆలోచనలు కావు. నాకు తెలుసు ఆర్య, నీ బ్రెయిన్ పాదరసంలా కదులుతుంది. నీకు ఒళ్ళంతా కళ్ళు, బుర్ర నిండా ఆలోచనలే. నీ ఎత్తుకి ఎంతటి వాడైనా చిత్తవ్వాల్సిందే. కానీ మొట్టమొదటిసారి మనుషులకు భయపడిన ఆర్య మనసుకు భయపడుతున్నాడు. ఏమైంది చండే నీకు? ఏదో అయింది నీకు, నాకు కాదు. నువ్వు ఇదివరకటి ఆర్యవర్ధనవి కాదు, మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరా, ప్లీజ్ కమ్ ఇన్. సార్, క్వార్టర్లీ మీటింగ్కి ఆల్ అరేంజ్మెంట్స్ రెడీ. టైం అయింది. షల్ వి గో? వాట్? క్వార్టర్లీ మీటింగ్ సార్, ఈరోజు ఫిక్స్ చేశాం కదా. ఇది మీ షెడ్యూల్లో ఉంది. మాతో కలిసి ఒక పూట భోంచేస్తారా సారు? సరే, టైము ప్లేస్ ఫోన్ చేసి చెప్పండి. ఓకే, ఉంటాను. మీరాజీ, సార్కి షెడ్యూల్ రిమైండ్ చేయలేదా? సార్, ఏదైనా కన్ఫ్యూజనా? జెండే, సార్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఫిక్స్ అయిన స్కెడ్యూల్ సార్ ఎందుకు మర్చిపోతారు? సార్కి అన్నీ గుర్తుంటాయి. ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ అరేంజ్ చేసిందే సార్. ప్రాబబ్లీ మీరే కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు, అంతే కదా సార్? సారీ మీరాజీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు చెప్పింది కరెక్ట్. ఆర్యవర్ధన్ సార్ ఏది మర్చిపోరు. మీరెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి, సార్ వస్తారు. ఆల్ రైట్, కమ్ సూన్. సుబ్బు, ఆర్య సారు మనకెంత సాయం చేసిండారో. మనం భోజనానికి పిలిచిన వెంటనే సార్ ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. నమో వెంకటేశాయ. సార్కి మనం మంచి హోటల్లో భోజనం పెట్టించాలా. నమో వెంకటేశ్. ఏ హోటల్కి వెళ్దాము ఆలోచించండావా? నమో వెంకటేశాయ నమః. ఓం నమః. సుబ్బు, ఒక్క నిమిషం ఉండవే, దేవుడికి కూడా దండం పెట్టుకునేవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆ తర్వాత దండం పెట్టుకో. హోటలు చూశానే, మంచి హోటలే చూశాను. పేరు రిథమ్ రెస్టారెంట్. లంచ్కి డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు. అదిగో అక్కడ హోటల్ పాంప్లెట్ కూడా ఉంది, చూసుకో. అట్నే అట్నే. సుబ్బు, చాలా బాగుండది. ఫోన్ నెంబర్ కూడా ఉండదు సుబ్బు. ఫోన్ చేయమంటావా? నీ ఇష్టమే. సుబ్బు, ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. ఇంకోసారి చేయవే.
హలో రిథమ్ రెస్టారెంట్. హలో, అది రీతమో గీతమో ఓట్లేనా? అవును, మీరెవరు? నేను పద్దుల పద్దక్క, పెద్దమ్మ తల్లి బస్తీ నుండి మాట్లాడుతున్నాను. మేము ఈరోజు భోజనానికి మీ హోటల్కి వస్తున్నాము. డిస్కౌంట్ ఉండదు కదా? ఉంది, చెప్పండి. అవును, ప్లేట్లో ఏమేం పెడతారో? ఒక స్టార్టర్ ఉంటుంది, పూరి, రోటీ, పప్పన్నం, సాంబార్, పెరుగిస్తాం. మరి సీటు? స్వీట్ ఇవ్వం మేడం, అది కావాలంటే మీరు సపరేట్గా తీసుకోవాలి. ఇదేగా మీ మోసం అంటే? అన్నీ ఇచ్చి సీట్ ఎందుకు ఇవ్వరు? అది కూడా డిస్కౌంట్లు ఇవ్వచ్చు కదా? లేదు మేడం, సారీ. ఏందయ్య సారీ? ఒక సీట్ ఇస్తే మీ హోటల్ ఏమన్నా ఓటలాగా మునిగిపోతుందా? అయినా ఈరోజు మీ హోటల్కి ఎవరొస్తుండారో తెలిసినా? తెలుసు మేడం, కస్టమర్స్ వస్తారు. అల్లటప్ప మనిషి కాదబ్బి, ఆర్యవర్ధన్ సార్ వస్తుండారు. ఆయన మీ హోటల్కి రావడం అంటే మీకు అదృష్టం పట్టినట్టే, అర్థమైందా? సరే మేడం. సరే కాదబ్బి, ఈరోజు మేము 4 వస్తుంటాము. మాకు సీట్ ఫ్రీగా పెట్టిండామనుకో, రేపు మా బస్తీ మొత్తాన్ని ఆడికే తీసుకొస్తాను. ఏంటి, సరేనా? ఓకే మేడం. ఖచ్చితంగా సీట్ ఇస్తావు కదా? ఓ అను. ఇస్తాం మేడం. అట్టన్నా బాగుండది. ఉంటానవి, బాయ్. సుబ్బు, ఫ్రీ సీట్ సాధించున్నాను. ఇంకాసేపు మాట్లాడుంటే భోజనం కూడా ఫ్రీగా పెట్టుండేవాళ్ళు. అలానే మళ్ళీ ఫోన్ చేసావు, జాబ్ వదిలేసి పారిపోతాడు. సుబ్బు, భోజనం దగ్గర కూడా బేరాలేనా? ఏం మాట్లాడతావో ఏంటో నువ్వు గమ్మున పేపర్ చదువుకో. ఇంతకీ అమ్మి ఏడకు పోయిండది? హోటల్కి పోవడానికి తయారవ్వాలి కదా. ముందు నువ్వు రెడీ అవ్వే, ఇప్పుడు మొదలు పెడితే తప్ప మధ్యాహ్నానికి తెమలో. సుబ్బు, సార్, మన కంపెనీ టార్గెట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రకారం మనం అనుకున్న ఫిగర్స్ అచీవ్ అయ్యాం. వావ్, దట్స్ రియల్లీ నైస్ యమునా మ్యామ్. సార్ కి రిపోర్ట్స్ ఫైల్ ఇవ్వండి. షూర్ మ్యామ్. సార్, రిపోర్ట్స్. సార్, సార్, రిపోర్ట్స్. సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే సార్? యా మీరా, ఇట్ వాస్ ఫైన్. ఫైన్? ఐ మీన్ గుడ్. ఇట్స్ గుడ్. సార్, నెక్స్ట్ మన కంపెనీ లీగల్ టర్మ్స్ గురించి శంకర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, చెప్పమంటారా? యా, క్యారీ ఆన్. సార్, మన కంపెనీ బైలా ప్రకారం ఇంతకు ముందున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా ఎక్సెట్రా